హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు సుహాస్నిస్ కిచెన్. నేను మీ సుహాస్ని రెడ్డి. ఈరోజు మన కిచెన్లో ఇన్స్టెంట్గా సాఫ్ట్ దోశలను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చేసి చూపించబోతున్నానండి. చాలా అంటే చాలా ఫ్లఫీగా, చాలా టేస్టీగా ఉంటాయి. పండు ముసలి వాళ్ళు కూడా మెత్తగా తినేయచ్చు, అంత బాగుంటాయి. ఒక్కసారి తప్పకుండా ట్రై చేయండి. ముందుగా ఇందులోకి చట్నీని ప్రిపేర్ చేసుకుందాం. ఇందుకోసం మిక్సీ గిన్నె తీసుకుని అందులోకి 1 కప్పు పుట్నాలను వేసుకోవాలి. అదే కప్పుతో వేయించుకున్న వేరుశనగ విత్తనాలను, పచ్చి కొబ్బరిని, అలాగే చిన్న అల్లం ముక్కను, తినగలిగే కారాన్ని బట్టి పచ్చిమిర్చిని, 2 రెమ్మల పుదీనాని, 2 రెమ్మల కొత్తిమీరను వేసుకోవాలి. అలాగే చిన్న గోలి సైజ్ అంత చింతపండును ముందుగానే నానబెట్టి ఇందులోకి వేసుకోవాలి. తర్వాత ఇందులోకి రుచికి సరిపడా ఉప్పును, అలాగే ఇవి గ్రైండ్ చేసుకోవడానికి కొన్ని నీళ్లను వేసేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఏ కప్పుతో అయితే మనం పుట్నాలను తీసుకున్నామో అదే కప్పుతో వేయించిన వేరుశనగ విత్తనాలను వేసుకోవాలి. అలా మెత్తగా గ్రైండ్ చేసుకుని ఒక బౌల్లోకి తీసేసుకోవాలి. తర్వాత ఇందులోకి మనం పోపును ప్రిపేర్ చేసి వేసుకోవాలి. ఇందుకోసం కొద్దిగా ఆయిల్ వేసుకొని ఉద్దిపప్పు, శనగపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు, ఇంగువ అన్నీ వేసి బాగా ఫ్రై చేసుకొని చట్నీలోకి వేసేసి ఒకసారి అంతా కలిపి మనం సర్వ్ చేసుకోవడమే. దోశలోకి, ఇడ్లీలోకి చాలా అంటే చాలా బాగుంటుంది. ఒక్కసారి ఈ చట్నీని ఇలా తయారు చేసుకొని చూడండి. ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం దోశను ప్రిపేర్ చేయడం కోసం ఒక మిక్సీ గిన్నె తీసుకొని అందులోకి 1 కప్పు బొంబాయి రవ్వను వేసుకోవాలి. అదేనండి సుజీని. అలాగే అదే కప్పుతో 1/2 కప్పు పెరుగును, 1/2 కప్పు వాటర్ని వేసేసి తర్వాత రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చాలా అంటే చాలా సాఫ్ట్గా గ్రైండ్ చేసుకోవాలండి. చూడండి, బ్యాటర్ అనేది మనకి ఈ విధంగా ఉండాలి. చూస్తున్నారుగా ఎంత సాఫ్ట్గా గ్రైండ్ చేసుకున్నానో. ఇలా గ్రైండ్ చేసేసుకొని ఇదంతా కూడా ఒక గిన్నెలోకి వేసేసుకోవాలి. తర్వాత మనం గ్రైండ్ చేసుకున్న మిక్సీ జార్లోకి 1 టీ గ్లాస్కి సగం దాకా నీళ్ళని వేసి ఒకసారి బాగా కుదిపి ఆ నీళ్ళను కూడా ఈ దోశ పిండిలోకి వేసేసి కలిపి మూత పెట్టి 10 నిమిషాల పాటు ఈ పిండిని పక్కన పెట్టుకోవాలి. ఇలా పెట్టుకోవడం వల్ల పిండి అనేది మనకి బాగా సెట్ అయిపోతుంది. ఇప్పుడు ఇందులోకి 1/4 టీ స్పూన్ దాకా ఈనోని వేసుకోవాలి. ఒకవేళ మీ దగ్గర ఈనో లేకుంటే బేకింగ్ పౌడర్నైనా వేసుకోవచ్చండి. 1/4 టీ స్పూన్ వేసేసుకొని ఇదంతా బాగా కలిసేలాగా కలుపుకొని ఇప్పుడు స్టవ్ మీద ఒక పెనం పెట్టి కొద్దిగా ఆయిల్ని వేసేసి టిష్యూ పేపర్తో కానీ కాటన్ క్లాత్తో కానీ ఈ ఆయిల్ అంతా పెనంకి అయ్యేలాగా బాగా తుడుచుకోవాలి. తరువాత ఒక గరిటె పిండిని తీసుకొని చూడండి వీడియోలో చూపించిన విధంగా దోశను వేసుకోవాలి. గరిటెతో దోశను మనం ఫ్రెష్ చేస్తూ తిప్పుకోకుండా దోశ పిండిని ఊరిని గరిటెతో పోసేసి వదిలేయాలన్నమాట. అదే ఆటోమేటిక్గా స్ప్రెడ్ అవ్వాలి. అప్పుడే మనకి దోశలు అనేది ఇలా చూడండి హోల్స్ వచ్చేసి బాగా పొంగుతూ వస్తాయి. మనం గరిటెతో అనేసామనుకోండి దోశ అనేది ఈ విధంగా పొంగుతూ రాదు. ఇలా మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి దోశని బాగా ఫ్రై చేసి తీసుకోవాలి. దోశ పైన చూడండి ఇలా తెల్లగా పచ్చిగా ఉన్నదంతా కూడా బాగా కాలి ఇలా రంగు మారిన తర్వాత కొద్దిగా నూనెని కానీ నెయ్యిని కానీ అప్లై చేసేసుకొని 1 నిమిషం పాటు అలాగే వండనివ్వాలి. ఈ నూనెని నెయ్యిని దోశ బాగా పీల్చుకున్నాక తీసేసుకోవడమే. చాలా ఈజీగా చేసుకునే ఈ దోశలు చాలా రుచిగా ఉంటాయండి. చూస్తున్నారుగా, మరొక దోశను కూడా మీకు వేసి చూపిస్తున్నాను. చూడండి ఇలా మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి దోశ పైన మనకి తెల్లగా ఉన్న ఈ పొర మొత్తం రంగు మారేదాకా బాగా ఫ్రై చేసి తీసుకోవాలి. కావాలంటే 2 సైడ్లా కూడా మనం బాగా దోశను ఫ్రై చేసి తీసుకోవచ్చు. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయండి. ఇందులోకి నేను చేసిన ఈ చట్నీ మంచి కాంబినేషన్. మార్నింగ్ టైంలో ఏం చేయాలో తోచినప్పుడు ఒక్కసారి ఈ రవ్వతో దోశను వేసి చూడండి. చాలా అంటే చాలా ఫ్లఫీగా టేస్టీగా వస్తాయి. మరి ఇంకెందుకు ఆలస్యం, వీడియో చూశారు కదా. మీరు కూడా ఈ విధంగా ఒక్కసారి ట్రై చేసి టేస్ట్ చేసి మీకు ఎలా వచ్చాయో కామెంట్ చేయండి. ఈ రెసిపీ నచ్చితే మాత్రం మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. అలాగే ఇలాంటి సింపుల్ అండ్ టేస్టీ వంటకాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.